మైక్ మీ దగ్గర ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు
అందరం ఒకసారి లేచి నిలబడదాం. పెళ్లి కుమార్తె వేదిక వద్దకు వస్తుంది. దయచేసి అక్కడ నుంచున్న వారు కొంచెం పక్క జరగండి. అక్కడ నుంచి ఎదురుకు వచ్చేయండి. గేట్ దగ్గర నుంచున్న వారు కుర్చీ లేనివాడు ఎదురుకు వచ్చేయండి. ఇలా వచ్చేయండి. తర్వాత కుర్చీ అరేంజ్ చేద్దాం. అక్కడ తప్పుకుంటే బాగుంటుంది. పెళ్లి కూతురు రావడానికి వీడియో షూట్ చేస్తారు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తలుపుల దగ్గర తప్పుకోండి, కొంచెం తలుపుల దగ్గర తప్పుకోండి. ప్రార్థన అమ్మ పక్క తప్పుకొని కొంచెం పక్క తప్పుకోనమ్మా. ఎవరు కుర్చీలో వేయించవచ్చు. ఇంకా ఖాళీ అంటే వాళ్ళు అట్టుకున్నారు. అందు గురించి ఓకే, ఈ సమయంలో అందరూ సైలెంట్గా ఉందాం. మన మధ్యలోకి అమ్మాయి ఇష్టంగా పరిశుద్ధ పాట పాడి అమ్మాయిని ఆహ్వానిద్దాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలై ప్రార్థన. మన మధ్యన దైవజనులు నెహెమియా గారు ఉన్నారు. పెళ్లి కుమార్తె కొరకే ప్రార్థన చేసి వేదిక మీద తీసుకుని వస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్న దేవా, మీ కుమారుడిని సన్నీ గారిని ప్రేమించి దీవించి మీరు ఏర్పాటు చేసినటువంటి వివాహ వేడుకను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. కుమారుని ప్రేమించి జతపరిచిపోతున్నటువంటి మీ ప్రియ కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మీరు జరిగిస్తున్నటువంటి ఘనమైన వివాహం మీ నామమునకు మహిమకరంగా జరగడానికి కూడి వచ్చిన వారందరూ నైనా దీవెనికరంగా నైనా ఈ వివాహం జరిగించడానికి మీ సహాయము మెండుగా దయచేయమని దేవ, ఇరుపక్షాల వారు వివాహాన్ని బట్టి సంతోషించడానికి మీ సహాయం అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జనక కుమార నన్నునే కలే, జనక కుమార
డేవిడ్ రాజాయి గారు కూడా ప్రభువా ఆత్మీయ రూపకంగా కృపా మీరు మాత్రమే మహిం పొందండి. పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను దీవించమని యేసు నామం పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. దయచేసి అందరూ కూర్చో. చెక్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాడు పాడుకున్న తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోద్దాం. ఆర్కెస్ట్రా వారు దయచేసి సహకరించండి. చైర్స్ తెప్పిస్తున్నారు, కాస్త సహకరించండి. కొంచెం మౌనంగా ఉంటే ప్రయాసపడండి. ఇలా వచ్చేయండి మధ్యలో నుంచిన వాళ్ళు. అమ్మ మధ్యలో నుంచిన వాళ్ళు ఇలా వచ్చేయండి, ఇక్కడికి ఈ సైడ్కి వచ్చేయండి. చైర్స్ తెచ్చేస్తారు. దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. హల్లెలూయా. స్తోత్రం. నన్ను చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మౌనంగా ఉండండి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం సహకరించండి. పెద్దోళ్ళు కూర్చుంటారు, కుర్చీలు చాలా తెస్తున్నారు. సహకరించవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నిశ్శబ్దంగా ఉందాం. మరొకసారి యొక్క వివాహాన్ని ఘనంగా జరిపిస్తున్న దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకి, మరికొద్దిసేపట్లో నూతనంగా జతపరచబడుతున్న నూతన దంపతులకి మా టీం తరపున శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఒక స్పెషల్ సాంగ్ విందాం. దేవుని స్తుతిద్దాం. దేహములో సగభాగముగా నారిగా సహచారి స్త్రీని నిర్మించిన దేవుడు.
ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండలేని. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండలేని. మహిమ కలుగునుగాక. ప్రియరా, ఈ సమయంలో మనము వాక్య పట్టణాలు చదువుకుందాం. దయతో సహకరించండి. ఆర్గనైజర్స్ చైర్స్ విషయంలో కొంచెం సాయం చేయండి. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 24వ వచనం వరకు సోదరులు జాన్సన్ గారు, డ్రాయింగ్ మాస్టర్ జాన్సన్ గారు చదివి వినిపిస్తారు. సిద్ధపడండి. రెండవదిగా బేమా నుంచి వచ్చిన జోసఫ్ రాజు గారు యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన చదువుతారు. దయతో సిద్ధంగా ఉండండి. మూడవది పత్రిక పాఠంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు నల్గొండ నుంచి వచ్చిన పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. మంచిదండి. వాక్యం చదువుకుందాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించే ప్రభువైన యేసుక్రీస్తు ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ముందుగా దాంపత్య జీవితంలో ఐక్యపరచబడబోతున్నటువంటి ఆలివర్ డేవిడ్కి, అలాగే అనుష ఆరాధ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఆదికాండము 2వ అధ్యాయం
18 నుంచి 24 వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. రెండవదిగా సువార్త పాఠంగా భీమవరం నుంచి వచ్చిన జోసఫ్ రాజు గారు యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచ్చినారు. దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక, ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. 3వదిగా నల్గొండ నుంచి వచ్చిన ఓఫీర్ గారు, వెంకట్ ఓఫీర్ గారు వచ్చి ఈ వాక్యం చదువుతారు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22-33 వరకు. ఆ తదుపరి మనం ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానం కొరకై సిద్ధపడదాం. ప్రభు నామన మీ అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను
ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తమ శరీరమును దేశించువాడెవడునూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపాలను, భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చూసుకొనవలను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సమయంలో ప్రార్థించుకుందాం. ప్రియులు దైవజనులు డేవిడ్ రాజు గారు పోలవరం మన మధ్య ఉన్నారు. దయతో వారు ఇచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. ఇదిగో నైనా ఇప్పటి వరకు మరి కుమారుడు తాతగారిని బట్టి, తండ్రిని బట్టి, నైనా తండ్రి యాకోబును బట్టి నేను మిగిలిన వారిని ఆశీర్వదిస్తాను విధంగా బిడ్డ యొక్క నాయన తాతయ్యని బట్టి, తండ్రిని బట్టి ఈరోజు బిడ్డను నాయన యుక్త వయసు ఇచ్చి ఈరోజు వివాహం జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. చదవబడిన భాగాలు దీవించండి. ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాలు చదివి వినిపించిన ముగ్గురు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వివాహం తరపున ప్రార్థించిన దైవజనులకు కూడా వందనాలు. ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడిన తర్వాత మన వాక్య భాగానికి వెళ్దాం. మన మధ్యన కాళ్ళ నుంచి వచ్చిన రాణి గారు ఉన్నారు. మేరీ రాణి గారు. మన మధ్యకి కొవ్వూరు నుండి దైవజనులు పిలుపు గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. దయచేసి వారికి కొంత లోపల రావటం స్థలం ఇవ్వండి. వేద మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. పిలుపు గారిని ఓ పల్లవి చరణం పాడతారు సహోదరి మేరీ రాణి గారు. ప్రభు నామానికి మహిమ కలుగునగాకండి. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. బాబు అలివార్ డేవిడ్ అండ్ అనూషలకు నా ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలని ప్రభు పేరట అందజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఓ చిన్న పాట పాడుకొని ప్రభువులో ఆనందిద్దాం. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను, మధుర ప్రేమతో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా
పరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమతో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టములను అర్వా ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టములను అర్వా సంసార నావను సరిగా నడిపించా సంసార నావను సరిగా నడిపించా నీవే సహాయమీయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమతో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా మధుర ప్రేమతో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము పాట పాడి వినిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ వివాహం తరపున పిల్లరా ఈ సమయంలో మనము వర్తమానంలోకి వెళ్తున్నాము. దయతో సహకరించాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాం. దయచేసి ఒకసారి సభలో ఉన్నవారందరూ కూడా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. కుర్చీలు ఏర్పాటు చేశారు, వస్తున్నాయండి. దయతో కొంచెం ఎవరు కంగారు పడకండి. నేను హల్లెలూయా చూపించింది ఎందుకంటే మీరు దేవుని స్తుతిస్తూ మౌనంగా ఉంటారు నా ఆశతోటి. కొంచెం సహకరించండి. ఈ సమయంలో దైవజనులు మన మధ్య ఉన్నారు. ఏఆర్ పాల్సన్ గారు వారు వాక్య వర్తమానం అందిస్తారు. చప్పలు కొడుతూ ప్రేమతో ఆహ్వానించుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీకు అందరికీ వందనాలు. ఈ అద్భుతమైన అలేవర్ ఆరాధ్యాల వివాహ మహోత్సవంలో పాల్పొందిన దైవజనులకు, కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులకు, చేరిన బంధువర్గానికి, రక్త సంబంధులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు, ఇది విస్తరించి ప్రసంగించే సమయం కాదు, కానీ కొద్ది నిమిషాలు మనం లేఖనంలో ఉన్న విషయాల్ని వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు వివాహమై 25 సంవత్సరాలు అయింది. రేపు జూన్ 9కి సిల్వర్ జూబిలీ అవుతుంది. అయితే
25 సంవత్సరాల అనుభవంలో కూడా నేను కూడా చాలా పాఠాలు నేర్చుకున్నాను. వీళ్ళకి పాఠాలు చెప్పగలిగినంతటి పాఠాలు. అందుచేత ఇక్కడున్న వారు ఎక్కువ మంది వివాహం అయి ఉండొచ్చు, కానీ దైవ సంకల్పితమైన వివాహ నియమ నిబంధనల గురించి వారితో కొన్ని విషయాలు ముచ్చరించాలి కనుక మనం కూడా విందాం, ఉందాం, ఆ తర్వాత తిందాం. కనుక వివాహము ఘనమైనది. వివాహము అన్నింటిలో ఘనమైనదిగా ఉన్నది అని ఉంది తెలుగు బైబిల్లో. కానీ గ్రీక్ బైబిల్లో వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడినది అని ఉంది గ్రీకులో. అంటే దాని అర్థం ఏమిటంటే ఘనమైన విషయాలన్నీ కూడా మనం వరుసగా రాస్తే వివాహాన్ని మొట్టమొదటిగా ఎంచాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. వివాహం అనేది దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, దేవుని యొక్క సద్భావన, హార్ట్ డిజైర్ అండ్ హార్ట్ డిజైర్ దేవుడు. అందుకనే ఆదికాండం వివాహంతో ప్రారంభమై మరి ప్రకటన గ్రంథం వివాహంతో ముగుస్తుంది. దేవుడు వివాహాలు ఏర్పాటు చేసి, దేవుడే వివాహాలు చేసి, దేవుడే వివాహాలకు హాజరై, దేవుడే వివాహాలను గురించి తన ఉపమానాల్లో చెప్పి చివరిగా దేవుడే వివాహం చేసుకోబోతున్నాడు. అది బైబిల్లోని అద్భుతమైన సారం. కనుక దేవుని యొక్క సంకల్పంలో వీరిద్దరు ఆలివర్ అండ్ ఆరాధ్య మరి ఒకటిగా కాబట్టి ఇప్పటి వరకు పెళ్లి కార్డుల్లో వాళ్ళు వధువు వరులే అని వేశారు. నిజానికి వధువు వరుడు అనే పదానికి తెలుగు డిక్షనరీలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ డిక్షనరీ ప్రకారం వరుడు అనే పదానికి వివాహ దీక్షితుడు అని అర్థం, వధువు అనే పదానికి వివాహ దీక్షితురాలు అని అర్థం. అంటే వీళ్ళిద్దరూ వివాహ దీక్షలో ఉన్నారన్నమాట. అన్నమాట ఏంటి? ఉన్నమాట అవునన్నమాట. అందుచేత ఈ దీక్షను విరమింపజేసి వాళ్ళను భార్యాభర్తలుగా చేయాలి. దీక్షను విరమింపజేయడానికి కోసం నిమ్మరసం తాగిస్తే సరిపోదు. క్రైస్తవ వివాహ చట్టం చెప్పేది ఏమిటంటే ప్రమాణాలే ప్రమాణం. క్రైస్తవ వివాహంలో మంగళసూత్రం ప్రమాణం కాదు. వివాహ చట్టం ప్రకారం 1872 యాక్ట్ ప్రకారం ప్రమాణాలే ప్రమాణం. అందుచేత జీవితాంతం వారు ప్రమాణాల మీదే బతకాలి. అందుచేత ఆ ప్రమాణాలతో వివాహం చేయబోతున్నారు. లేఖనం చెప్పిన విషయాల్ని నేను కొన్ని విషయాల్ని మీతో ముచ్చరించాలి. మరి డేవిడ్ రాజన్న మరియు సిస్టర్ సువర్ణ గారు నాకు వివాహానికంటే ముందు నుండి తెలుసు. ఈ కుటుంబం అద్భుతమైన దైవిక కుటుంబంగా, బలమైన సాధనంగా, దేవుని కొరకు సాక్షార్థంగా మందిరాలని సంఘాలని కలిగి ఉండి ప్రభు యొక్క పరిచర్యలో బలమైన పాత్రలుగా మాకు మంచి ప్రియులు, మాకు ఆత్మీయులు, అనేక ప్రాంతాలను నన్ను తీసుకుని వెళ్ళి పరిచయం చేసిన దైవజనులు డేవిడ్ రాజన్న. కనుక వారి యొక్క కుమారుడు సింహంలో నుండి సింహమే పుడుతుందిలేండి. అలీవారు కూడా నెంబర్ 1. అందుచేత ఒక మంచి భక్తిపరుడిగా, విశ్వాసిగా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని భావిస్తున్నాను. బైబిల్ చెప్పింది వివాహాలని నిషేధించొద్దు అని బైబిల్ చెప్పింది. తిమోతి 1 పత్రిక 4:3 కొంతమంది వివాహాలని నిషేధిస్తున్నారు, అలా నిషేధించకండి అన్నాడు. మానసిక శాస్త్రం ప్రకారం కూడా వివాహం అవసరమే అని మానసిక శాస్త్రం చెప్పింది. ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ పొందుతాం మనం. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులు ఆ ప్రేమని స్టోర్జ్ అని పిలుస్తారు. కొద్దిగా ఎదిగిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో మనం స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుంటాం. అది స్నేహ సంబంధమైన ప్రేమ, దాన్ని ఫిలియో అంటారు. ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత మనలో వివాహానికి సంబంధించిన ప్రేమ మనలో పుడుతుంది. దాన్ని ఎరోస్ అంటారు. అంచేత దేవుడు కూడా మనలో ఈ ద్విలైంగిక లక్షణాలు పెట్టి వివాహాలకు మనం సిద్ధపరిచాడు. కనుక ఈ ఎరోస్ అనబడిన ఈ లైంగిక సంబంధమైన ప్రేమని ఒక క్రమబద్ధీకరణ చేయడం కోసం దేవుడు ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అని కొరింథీ 1 పత్రిక 7వ అధ్యాయం
మొదటి 2 వచనాల్లో చెప్పాడు. సొంత అనే పదం చాలా అద్భుతమైన అర్థం ఇస్తుంది. వివాహం ద్వారా ఓనర్షిప్ పెరుగుతుంది. మా కుటుంబము 1+1 = 2 గణిత శాస్త్రం ప్రకారం. కానీ 1+1 = 1 అది కుటుంబంలో దైవికమైన వివాహ శాస్త్రం చెబుతుంది. అది కేవలం భార్యాభర్తలకు మాత్రమే అనువర్తింపబడుతుంది. ఈ సృష్టి మొత్తంలో మీరు తెలుగు చదివితే తెలుగులో జంట పదాలు చాలా ఉంటాయి. అత్త మామలు, మామ అల్లుళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అత్త కోడళ్ళు. జంట పదాల్లో అత్యుత్తమమైన జంట పదం భార్యాభర్తలే. కారణం ఏంటో తెలుసా? ఈ జంట పదానికి ప్రత్యామ్నాయ పర్యాయ పదాలు ఉండవు. భార్య భర్త అనే జంట పదానికి ఇప్పుడు అత్త పెద్దత్త చిన్నత్త, అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ, నాన్న పెదనాన్న చిన్నాన్న ఉంటారు. కానీ భార్యాభర్తలకి పెద్ద భర్త చిన్న భర్త, పెద్ద భార్య చిన్న భార్య ఉండరు. అంచేత ప్రత్యామ్నాయ పదం లేని జంట పదం ఒకే ఒకటనమాట తెలుగు భాష ప్రకారం, అది భార్యాభర్తలు. అందుచేత అత్యున్నతమైన దేవుని ఉన్నత సంకల్పం కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు నెరవేర్చాడు. అది ఆ విషయాన్ని వీళ్ళతో చెప్పాలి. ఒక బండికి 2 ఎడ్లలాగా, ఒక పడవకు 2 తెడ్లలాగా ఉండాలని దేవుడు కోరాడు. బండికి 2 ఎడ్లు అంటే అర్థం ఒకే కాడి ఉంటుంది, బండి ఒకటి ఉంటుంది. అంచేత వీళ్ళిద్దరూ కలిసి లాగాలి. చాలా కుటుంబాలని చూస్తూ ఉంటాం మనం. ఒక ఎద్దే లాగుతుంటుంది, రెండో ఎద్దు తాడు కట్టి వెనకాల లాక్కొస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటే నువ్వు చెప్పేదండి నిర్ణయం, మేమే నిర్ణయం తీసుకుంటాం అనని ఒక ఎద్దే లాగుతుంటుంది. అది దేవుడు పెట్టలేదు. అందుచేత బండికి 2 ఎడ్లలాగా వీళ్ళు ఉండాలి. రెండవది పడవకి 2 తెడ్లులాగా ఉండాలి. 2 తెడ్లు లాగితేనే పడవ ముందుకెళ్తుంది. ఒక తెడ్డుతో నడిపితే పడవ గుండ్రంగా తిరుగుతుంది. నాన్న మీరిద్దరు జాగ్రత్తగా వినాలి. అందుచేత శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, మరి విద్యాపరంగా అన్ని కోణాలలో అభివృద్ధి చెందడానికి కోసం దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారా, పెళ్లి చేసుకోలేని బాగున్నారా అని 2 శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. హెన్రీ బెన్సన్ అనే ఆయన, బ్రిడ్జెట్ మెహర్ అనబడిన 2 మానసిక శాస్త్రవేత్తలు పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారా, పెళ్లి చేసుకునే వాళ్ళు బాగున్నారా అని 500 మంది ఇండివిజువల్స్ని, 250 జంటల్ని రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ పేపర్ కూడా మీకు నెట్లో కనబడుతుంది. సో వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం తేలిన ఫలితార్థం ఏంటంటే పెళ్ళైన వాళ్ళు సాంఘికంగా బాగున్నారని, ఆర్థికంగా బాగున్నారని, సంతృప్తికరమైన జీవితంతో ఉన్నారని, దీర్ఘకాలిక వ్యాధులు తక్కువగా ఉన్నాయని, ఆర్థికంగాను, సాంఘికంగాను, నైతికంగాను, సమాజంలో గుర్తింపు పరంగాను పెళ్ళైన వాళ్ళే వారు ఉన్నతంగా ఉన్నారని రీసెర్చ్లో కూడా తెలియదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సాంఘికంగా, మానసికంగా అన్ని కోణాలలో వివాహం చాలా ప్రధానమైంది. అందుకోసమే దేవుడు ఆదామవ్వల్ని తయారు చేసినప్పుడు పురుషుని గాను స్త్రీని గాను తయారు చేసాడంట. యేసయ్య చెప్పాడులేండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్యని అడిగారు, చాలా డౌట్లు అడిగారు పెళ్లి గురించి. 19వ అధ్యాయం మత్తయి సువార్తలో అప్పుడు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే స్త్రీనిగా పురుషునిగా చేయడంలో ఉన్న ఉద్దేశం హలో ఓకే వెల్కమ్ బ్యాక్. స్త్రీనిగా పురుషునిగా దేవుడు అలా చేశాడు. దానికి కారణం వివాహాన్ని మనసులో పెట్టుకొని. అందుకని ఆదామవ్వలతో దేవుడు చెప్పాడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. దట్ ఈస్ ద పర్పస్. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహం అనేది వినోదం కాదు, సరదా కాదు. వివాహం అంటే ఉదాహరణకి నేను చాలా చూశాను. నేను గాడిదలకు పెళ్లి చేయటం చూశాను, నేను చెట్లకు పెళ్లి చేయటం చూశాను, నేను కప్పలకు పెళ్లి చేయటం చూశాను. నేను అది వినోదం, సరదా. కప్పలు పెళ్ళైన తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం, మీ పుట్టింటికి వెళ్దామా, అత్తారింటికి వెళ్దామా అని అనుకోవు కప్పలు. కనుక వివాహం అనేది వినోదం కాదు. వివాహం అనేది దేవుని యొక్క ఉన్నతమైన పటిష్టమైన ఒక వివాహం అనేది అలవాటు కూడా కాదు. విశాఖపట్నంలో 26వ పెళ్లి చేసుకుంటుంటే ఒకరిని పట్టుకున్నారు షేట్ని. వివాహం అనేది అలవాటు కాదు, వివాహం అనేది వినోదం కాదు. వివాహం అనేది
దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం. దాన్ని బట్టి 3 మాటలు నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 51వ వచనంలో లాబాను బెతూయేలు ఒక మాట చెప్పారు. అదేమిటంటే, దేవుడు సెలవిస్తే నా యొక్క కూతురు అబ్రహాం గారి కొడుకుకి భార్య అవుతుంది అన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. వివాహం జరగాలంటే దేవుడు సెలవియ్యాలి. దేవుడు సెలవిచ్చినట్టు ఎలా తెలుస్తుందండి మనకి? అంటే లేఖనానుసారంగా పెళ్ళుంటే దేవుడు సెలవిచ్చాడని అర్థం. అది దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించినట్టు ఎలా తెలుస్తుందంటే, మన సొంత నిర్ణయాలు చేసుకోవడం కాదు. సహజంగా పెళ్ళిళ్ళకి ABCDEFలు చూస్తారు. ఏ అంటే ఏజ్ చూస్తారు, బి అంటే బ్యూటీ చూస్తారు, సి అంటే క్యాస్ట్ చూస్తారు, డి అంటే డౌరీ చూస్తారు, ఈ అంటే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. అక్కడ వరకు చూసి కలిపేస్తారు. కానీ ఆ తర్వాత ఉంది జీ అంటే గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని చూడాలి ముందు. దేవుడు అంగీకరిస్తే పెళ్లి చేయాలి. అందుకని అన్నాడు, దేవుడు సెలవిస్తే నా కూతురు అబ్రహాము కొడుక్కి భార్య అవుతుంది అన్నాడు. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. రెండవది, యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన జవాబు మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు సెలవియాలి. రెండవది, దేవుడు జత చేయాలి. అది 19:6 మత్తయి సువార్తలో. కనుక దేవుడు జత చేయాలి. ఇక్కడ ఒకవేళ పిలుపన్న జత చేస్తున్నాడేమో కానీ దేవుడే జత చేస్తున్నాడు. అందుకనే దేవుడే జత చేయాలి. చాలాసార్లు చెబుతుంటారు, కొంతమంది అధికారులు జత చేస్తుంటారు, కొంతమంది వాళ్ళే జత చేసుకుంటారు దేవుడు చూస్తున్నాడని చెప్పి. ఏ గుడిమెట్ల దగ్గర పోలీసు వాళ్ళు ఎదురుగుండానో, లేకపోతే రచ్చబండ దగ్గర జెండా కింద దేవుడు జత చేయాలి. ఒకటి, దేవుడు సెలవియాలి. 2, దేవుడు జత చేయాలి. మూడవది, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో 3 పేటల తాడు తెగిపోదు కదా అని ఉంది. అంటే అర్థం, ఇక్కడ 2 పేటలే కనబడుతున్నాయి, ఆలివర్ అండ్ ఆరాధ్య. కనుక వాళ్ళిద్దరూ కూడా 2 పేటలే. మీరు జడేసేటప్పుడు స్త్రీలు 2 పేటలే ఉండరు. 2 పేటలు ఇలా గుండ్రంగా తిప్పితే ఊడిపోద్ది అది. అందుకని 3వ పేటని కలుపుతారు. ఆ 3వ పేట ఈ రెండింటినీ కలుపుతుంది. అందుచేత 3వ పేట మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక దేవుడు 3వ పేటగా ఉండి ఈ కుటుంబంలో వారిని నడిపించాలి. అది అక్కడ అర్థం. సొలొమోను రాసిన అందులో ప్రధానమైన 5 విషయాలు ఉంటాయి. అందులో చివరిది 3 పేటల తాడు తెగిపోదు అన్నాడు. అంటే అర్థం, ఖచ్చితంగా దేవుడు వీరితో నడిచి వీరిలో ఉండి వీరి ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అది వివాహం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓకే, వీళ్ళిద్దరిని ఉద్దేశించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పేతురు మనకందరికీ తెలుసు. పేతురు మంచి శిష్యుడు. పేతురుకి పెళ్ళయింది. ఎందుకని మీరు ఎలా చెప్పగలరనంటే, పేతురు అత్తకు ఒకసారి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే, యేసయ్య మా అత్తకు జ్వరం వచ్చింది, దయచేసి మా అత్తను బాగు చేయడానికి రమ్మని యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. చాలా చిత్రం, అత్తగారు జ్వరం వస్తే దీనికి అలాగే రావాలా అని అనుకోవాలా పేతురు. తన అత్త బాగుపడటం కోసం యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. పేతురు పెళ్ళైనట్టుగా బైబిల్లో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 9:5లో కేఫాకు, అపోస్తలులకు, యేసు ప్రభు సహోదరులకి, వీళ్ళందరికీ విశ్వాసురాలైన భార్యలు ఉన్నారుగా అని రాస్తాడు పౌలు. అంటే అర్థం, పేతురు భార్య విశ్వాసి. బైబిల్ చెప్పింది విశ్వాసినే పెళ్లి చేసుకోవాలని. దేవుడు ముందు నుండి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఒక తరం నుండి మరొక తరానికి చేర్చబడాలంటే వాళ్ళు విశ్వాసులు అయి ఉండాలి. అందుకు దేవుడు మోషే దగ్గర నుండి ఈ ప్రిన్సిపల్స్ని చెప్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. మోషే, ప్రజలందరికీ నువ్వు చెప్పాలి. ఏమనంటే, విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పు. అలా చేస్తే వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు పక్కదోవ తప్పిస్తారు అని చెప్పాడు. మోషే తాను బతుకున్నంతకాలం ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాలు నడిపించినంతకాలం జాగ్రత్తలు తీసుకున్నాడు. మోషే చచ్చిపోయాడు. మోషే చచ్చిపోయిన వెంటనే దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ
విశ్వాసుల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పు. యెహోషువ చచ్చిపోయే ముందు 2 కూటాలు పెట్టాడు. ఒకటి మందిరం దగ్గర, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ అమ్మా అక్కయ్య నన్ను క్షమించండి, 5 నిమిషాలు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివితే, యెహోషువ చనిపోయే ముందు చెప్పాడు, దేవుని పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని. వాళ్ళు అలా చేసుకోకపోతే వాళ్ళు మీ పక్కల మీద కొరడాలుగా ఉంటారు, మీ కళ్ళకు ముళ్ళుగా ఉంటారు, వాళ్ళు మీకు అభ్యంతరపడతారు, మీ ప్రార్థనలకు అభ్యంతరం అవుతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఈనాడు వీళ్ళిద్దరూ కూడా దేవుని నమ్మిన పిల్లలు. ఎవరైనా సరే క్రైస్తవ వివాహం చేయాలనంటే 4 అంగీకారాలు కావాలి. దేవుని అంగీకారం మొట్టమొదటిది, 2వది తల్లిదండ్రుల అంగీకారం, 3వది సమాజం అంగీకారం, 4వది వాళ్ళిద్దరు అంగీకారం. అలా దేవుని అంగీకారం తీసుకునేటప్పుడు ఇద్దరు కూడా నమ్మి బాప్తిసం పొంది సంఘ సహవాసంలో ఉంటేనే పెళ్లి చేయమన్నారు. కనుకే వీళ్ళిద్దరూ కూడా దేవుని బిడ్డలుగా వివాహంలో బలపరచబడి ఉన్నారు. అందుకని దేవుడు కలుపుతున్నాడు. ఒక మాట చూడండి, పేతురు పత్రిక 3వ అధ్యాయం. పేతురు పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. మీరిద్దరు కూడా బైబిల్లోనే మీ దగ్గర ఒకసారి బైబిల్ తీయండి మీరిద్దరు కూడా. వీళ్ళిద్దరికీ 2 మాటలు చెప్తానండి. ఆరాధ్య నీకు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దయచేసి బైబిల్లో ఉన్నవారు కూడా చూడండి. స్త్రీలకి దేవుడిచ్చిన మంచి రూల్స్ 3 ఇచ్చాడు. అలాగే పురుషులకు కూడా 3 ఇచ్చాడు రూల్స్. ఆ రూల్స్ని పాటించమన్నాడు. అలా పాటిస్తే ప్రతి కుటుంబం దైవిక కుటుంబంగా ఆశీర్వదింపబడుతుంది. నెంబర్ 1 మొట్టమొదటిది స్త్రీలారా అన్నాడు. అదేంటి చిత్రమో, స్త్రీలకే ప్రథమ స్థానం ఇచ్చాడు ఇక్కడ. అటువలే స్త్రీలారా మీరు మీ సొంత స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దిస్ ఇస్ ఫస్ట్ ప్రిన్సిపల్. అమ్మా ఆరాధ్య నీకే, భయముతో కూడిన ప్రవర్తన, దేవునికి భయపడే ప్రవర్తన ఉంటే నీ భర్తని ట్యూన్ చేసుకోవచ్చు అన్నాడు. భర్తని ట్యూన్ చేసుకోవచ్చు అంటే భర్తలో మార్పు భార్య యొక్క భయముతో కూడిన ప్రవర్తన వలన మార్చారు. సహజంగా ఏం చెప్తుంటారంటే స్త్రీలు విధేయతతో ఉండాలి, భర్తే ప్రేమించాలని. అలాగే కనబడుతుంది మనకు ఆ పదం. భార్యలారా మీరు విధేయులే ఉండండి, భర్తలారా మీరు ప్రేమించండి అని. కానీ అది ఒక క్లాజుతో ఆ మాట చెప్పాడు. ఆ క్లాజ్ ఏంటంటే భార్యలు విధేయులయ్యేంతగా భర్త ప్రేమించాలి, భర్త ప్రేమించే అంతగా భార్యలు విధేయులవ్వాలి. ద అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ ఉంది అక్కడ, అది మనం గమనించాలి. అందుచేత ఇక్కడ చెప్తున్నాడు మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఆరాధ్య నీకేనా మీ స్వపురుషులకు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వలన చక్కగా వాళ్ళని ట్యూన్ చేయొచ్చు. వాళ్ళకేళ్ళ కొన్నిసార్లు వ్యతిరేక స్వభావంతో నీ ఎడల ప్రవర్తిస్తే కూడా వాళ్ళని మార్చుకోవచ్చు అంటాడు. అంటే మన పవిత్ర ప్రవర్తన వాళ్ళలో పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది అంటాడు. ఇది ఫస్ట్, భయముతో కూడిన ప్రవర్తన. నెక్స్ట్ 2వది 3వ వచనం, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం, వెలపటి అలంకారమే మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి గుణము అనబడిన అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగము స్వభావనకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. భారతదేశంలో స్త్రీలు ఖర్చు పెట్టే డబ్బు దేనికోసమని ఒక చిన్న యాక్షన్ రీసెర్చ్ చేశారు. ఏం తెలిసిందంటే స్త్రీలు అలంకరణ కోసమే ఎక్కువ ఖర్చు పెడతారని తెలిసింది రీసెర్చ్లో. ఇక్కడ కూడా పేతురు అదే చెప్తున్నాడు. బంగారు నగలు పెట్టుకోవటం, జడలు అల్లుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం, ఈ వెలపటి అలంకారము మాత్రమే కాక హృదయపు అంతరంగ స్వభావం అలంకారంగా ఉండాలి, హృదయం అలంకారంగా ఉండాలి. కేయూరాన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నలంకృత మూర్ధజ వాణ్యేఖ్యా కలరం కరోతి పురుషం యా సంస్కృతాధార్యయే శ్రీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని. ఇంత క్రితం సంస్కృత పరిచయం అని రేడియోలో వచ్చేది, దానికి ముందు ఈ పాట వచ్చేది. కేయూరాన భూషయంతి పురుషం,
సూర్యుడు చంద్రుడు లాంటి వజ్రాల హారాలతోనే మనిషికి అలంకారం కాదు. నస్నానమున విలేపనమున కుసుమం, పువ్వులతో తయారు చేసిన సెంట్లతో మనం స్నానాలు చేస్తేనే అలంకారం కాదు. మరి ఏంటయ్యా? వాగ్భూషణం భూషణం. మనిషికి మాటే అలంకారం. అందుకనే మన పెద్దలు చెబుతారు, మాటల్లో లాలింపు, బట్టలకు జాడింపు, కూరకు తాలింపు ఉండాలంట. అమ్మ ఆరాధ్య, మాటల్లో ఆ లాలింపు ఉంటే, బట్టలకు జాడింపు ఉంటే, కూరకు తాలింపు ఉంటే కుటుంబం చక్కగా, అంటే సాంఘిక, శారీరక, మానసిక స్థితులను బట్టి చెప్పారు. అందుచేత బైబిల్ ఎప్పుడో చెప్పింది, మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది రెండవ ప్రిన్సిపల్. ఒకటి భయంతో కూడిన ప్రవర్తన, రెండు అంతరంగ స్వభావ అలంకారం. మూడవది కూడా చూడమ్మా, 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండి తమ్మును తాము అలంకరించుకున్నారు. ఆ ప్రకారమే శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండను కనుక యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయానికి బెదరక నెడల ఆమెకు మీరు పిల్లలవుతారు. మూడవది యోగ్యంగా నడుచుకోండి అన్నాడు. యోగ్యంగా. అత్తగారి ఏడలు ఎలా నడుచుకోవాలి, బావగారి ఏడలు ఎలా నడుచుకోవాలి, అన్నయ్య ఏడలు ఎలా నడుచుకోవాలి, అక్కడ ఉంటారు ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, అది యోగ్యత. తగినట్లుగా నువ్వు నడుచుకుంటే శారాకి పిల్లలు అవుతారు మీరు. ఇది మూడవ ప్రిన్సిపల్ అమ్మా. ఎందుకంటే ఖచ్చితంగా అపవాది ప్రతి జంట మీద దాడి చేస్తాడు. ఎందుకంటే ఒక వంట చెడిపోయిందనుకోండి, ఒక పూట నష్టం. ఒక పంట చెడిపోయిందనుకోండి, ఒక సంవత్సరం నష్టం. ఒక జంట చెడిపోయారనుకోండి, బతుకంతా నష్టం. అందుకనే మొట్టమొదటి దంపతుల్ని సాతాను దాడి చేశాడు. వాళ్ళ పుట్టినోళ్ళ మీద కూడా వెంటనే దాడి చేశాడు. అందుచేత అపవాదికి చోటివ్వద్దు అన్నాడు ఎఫెసీ పత్రిక 4:27లో. కనుక అపవాదికి చోటివ్వకుండా మీరు యోగ్యంగా నడుచుకోవాలమ్మా. ఆరాధ్య, ఈ 3 ప్రిన్సిపల్స్ నువ్వు గుర్తుపెట్టుకో. భయంతో కూడిన ప్రవర్తన, హృదయపు అంతరంగ స్వభావము, యోగ్యంగా నడుచుకోవడం. నెక్స్ట్ ఆలివర్ 3వ అధ్యాయం 7వ వచనం. ఆలివర్ కూడా 3 సూత్రాలు రాశాడు ఇక్కడ పేతురు. ఎంత బాగా రాశాడండి పేతురు. ఆత్మపూర్ణుడు పేతురు తన పత్రిక అంతా నిరీక్షణతో రాశాడు. నిరీక్షణకు గురించిన రుజువు కావాలంటే పేతురు పత్రికలు చదవాలి. ద అపోస్తల్ ఆఫ్ హోప్ అని పిలుస్తారు పేతురుని. పేతురు నిరీక్షణ అపోస్తలుడు. అందుకనే భవిష్యత్తును ఉద్దేశించి మనకందరికి ఉపయోగపడే విషయాలు రాశాడు. ఆలివర్, పురుషులారా, జీవమనే కృపావరములో నీ భార్యలు మీతో పాలివారు. పాలి భాగస్తులని తెలుసుకో. వంటింటి కుందేలు కాదు నీ భార్య. అందుకనే భార్య ఎప్పుడూ కూడా ముందు నడవకూడదు. ఎప్పుడు నడవకూడదు. ముందు నడిస్తే యెజబెల్ అవుతుంది. యెజబెల్ భర్త కంటే ముందు నడిచింది. అందుకని భర్త పాపం స్టాంపు గాడయి ఏం అనలేకపోయాడు. అందుకనే దేవుని పిల్లలందరూ చాలా హింసింపబడ్డారు. బలిపీఠాలు కూల్చబడ్డాయి. భార్య ఎప్పుడు ముందు నడవకూడదు, పెత్తందారి వ్యవస్థలో ఉండకూడదు. అలాగని భార్య వెనక నడవకూడదు. వెనక నడిచింది మేకాలు వెనక నడిస్తే వెనకుండి అంటుంది భర్తను చూసి, అమ్మా మా ఆయన చూసావా ఎలా గంతులేస్తున్నాడా, ఒళ్ళు మరిచి ఎగురుతున్నాడమ్మా అని అంటే దేవుడికి కోపం వచ్చింది. మేకాలను శపించాడు. భార్య ముందు నడవకూడదు, భార్య వెనక నడవకూడదు. భార్య ఎక్కడ నడవాలి? పక్కన నడవాలి. అందుకే పక్కటెముకను తీశాడు దేవుడు. పక్కటెముకను తీయడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం కూడా అదే. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఫస్ట్ ప్రిన్సిపల్, భార్య నీ పాలి భాగస్తురాలని తెలుసుకో. అన్ని విషయాలు షేర్ చేయాలి. షేర్ చేయలేకపోయావంటే ప్రమాదం. అంటే అక్కడే ప్రమాదం వస్తుంది. ఎప్పుడు అన్ని విషయాలు నీకెందుకు అవసరం, నీకు అవసరమా అన్నామంటే అక్కడ మొదలవుద్ది గొడవ. ఓపెన్ హార్ట్ విత్ యువర్ వైఫ్. ఓపెన్ హార్ట్, షేర్, కేర్, బేర్ అని చెబుతారు. షేర్ చేసుకో, కేర్ తీసుకో, భరించు, తప్పదు మరి, అంతే కదా. ఎందుకంటే భార్యాభర్తలో నాకు అడ్జస్ట్మెంట్ మెకానిజమే. నేను ఒక సైకాలజిస్ట్గా ఉన్నాను. ఒక సైకాలజిస్ట్గా చాలా ఫ్యామిలీస్ని కౌన్సిల్ చేసి ఉన్నాను. అందుకే వీళ్ళకు కూడా చెబుతున్నారు మాటలు. అందుచేత భర్త దేవుని యొక్క విషయాలలో ఎరిగిన వాడే పాలి భాగస్తురాలుగా తెలుసుకోవాలి. తర్వాత మాట రెండవది, నా ఆలివర్, నీకు రెండో ప్రిన్సిపల్ ఉంది అక్కడ. ఎక్కువ బలహీన ఘట్టమని ఎంచి భార్యను సన్మానించాలంట. బలహీన ఘట్టమని ఎంచి సన్మానించాలి. తెలుగులో ఒక సామెత ఉంది, భర్త కొట్టాడని లేదంట, తోటి కోడలు నవ్విందని బాధ కలిగింది. నిజమే, అది సత్యమే. భార్యాభర్తలు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉప్పు నిప్పులాగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం కల్లా పాలు నీళ్ళు అయిపోతారు వాళ్ళు.
వాళ్ళ గొడవల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు. జోక్యం చేసుకున్నారా పిచ్చోళ్ళు లేదు మళ్ళీ వాళ్ళే. అందుచేత ఎవడు కూడా భార్యాభర్తల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఖచ్చితంగా. ఇక్కడ అంటాడు, నాన్న నీ భార్య బలహీన ఘట్టమని తెలుసుకో, భార్య బలహీన ఘట్టమని తెలుసుకుని ఆయన సన్మానించడం అంటే అర్థం ఏంటి? నీకు మంచి సూత్రం చెబుతా, ఇది అనుభవ సూత్రం అనుకో. నువ్వు అనుకున్న టైంకి ఇంటికి వచ్చావు అనుకో, అన్నం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. నువ్వు అనుకున్న టైంకి ఇంటికి రాలేదనుకో, అన్నం చల్లబడద్ది, భార్య వేడెక్కుద్ది. జాగ్రత్త తెలుసుకోవాలి మనం. అంటే ఎన్నో అనుభవ సూత్రాలేలండి. అందరికీ అనుభవమే, చెప్పుకోలేరు అంతే తప్ప మాలాంటి వాళ్ళే ఎతటోళ్ళు బాగుపడతారని చెప్తాం. కొంచెం అందరూ ఎవరిని అడిగినా చెబుతారు. అందుచేత నువ్వు కూడా తెలుసుకోమన్నాడు. భార్య బలహీన ఘట్టం అడ్డగోలు మాటలు అనకూడదు. ఎదటోళ్ళ ముందు ఎప్పుడు భార్య బాధపడే విషయాలు ఏంటి అని రాయమన్నారు. రీసెర్చ్లో చాలామంది రాశారు. అందరూ రాసింది ఒకటి ఉంది, అందరూ రాసింది 186 మంది అందులో పాల్గొన్నారు సైకాలజిస్టులు. అందులో ఒకే ఒకటి అందరూ రాసింది. అదేంటంటే ఎదటోళ్ళ ముందు భార్యని అనవసరమైన మాటలు అనకూడదు. నువ్వు కూడా తెలుసుకున్నా, ఎదటోళ్ళ ముందు అసలు ఏం మాట్లాడు, ఎదటోళ్ళ ముందు గౌరవించి చక్కగా, ఇంట్లో మీ ఇష్టం అది వేరే విషయం. మీరు ఎదటోళ్ళ ముందు మాత్రం భార్యని చాలా చక్కగా గౌరవించడం నేర్చుకోవాలి. అందుకని అన్నాడు భార్యను సన్మానించడం అనేది నీది రెండవది. మూడవది కూడా చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే అక్కడ భోజన టైం అయిపోయింది, వాసనలు ఇక్కడికి వస్తున్నాయి. మూడవది, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున కాపురం చేయి. చాలా అద్భుతమైన మాట. కాపురం చేసేటప్పుడు జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. దైవ జ్ఞానం కావాలి మీకు. అందుకోసం ఈనాటికి కూడా మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ప్రతిరోజు ఉన్నప్పుడల్లా కలిసి ప్రార్థన చేస్తాం, కలిసి ఫ్యామిలీ ప్రేయర్ జరుపుకుంటాం. అది మా తల్లిదండ్రులు, మా మామయ్య గారు అలెగ్జాండర్ గారి ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుద్ది మా ఇంట్లో కూడా. ఖచ్చితంగా ప్రతిరోజు భార్యాభర్తలను ప్రార్థన చేసుకుంటాం. లేచినప్పుడు నేనుంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరం ప్రార్థన చేసుకుంటాం. అది అలవాటు చేసుకోండి మీరు కూడా. అనేకమైన పరిణామ పరిస్థితుల్లో అది మీకు తోడుగా ఉంటుంది. అందుచేత కుటుంబ జీవితం కట్టబడాలంటే, కుటుంబ జీవితం దేవునితో కొనసాగాలంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత అది ఎరుగున్న వాళ్ళుగా మీరు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుచేతనే నీవు జ్ఞానంతో కాపురం చేయాలి. ఒక ప్రశ్న అడుగుతాను ఇద్దరిని, అది అయిన వెంటనే ప్రార్థన చేస్తాను. ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు, ఒక ఇంజనీర్ అవ్వాలంటే 4 సంవత్సరాలు, ఒక టీచర్ అవ్వాలంటే 2 సంవత్సరాలు. ఉత్తమ భార్యాభర్తలుగా ఉండాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జీవితకాలం. జీవితకాలం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారండి ఇద్దరు. జీవితకాలం. ఇప్పుడు పెళ్ళై నాకు 25 సంవత్సరాలైనా ఇంకా నా సైకాలజిస్ట్ని అయినా ఇంకా నా భార్య నాకు అర్థం కాల. నా భార్యకి చెప్పినా పర్లా, ఎందుకంటే యథార్థం అది. నిరంతరం కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే పరిణామ పరిస్థితుల దృష్ట్యా, మానసిక స్థితిగతుల దృష్ట్యా నిరంతరం మనలో మార్పు జరుగుతూనే ఉంటుంది. కనుక మార్పుకు అనుగుణ్యంగా సర్దుబాటు సమస్య మనలో ఉంటుంది. అందుచేత సర్దుబాటు చేసుకొని ఒకరినొకరు చెప్పినగా షేర్, కేర్ అండ్ బేర్, కొన్నిసార్లు మన్నించాలి. ఆ సంఘటన చెప్పి ప్రార్థన చేస్తా. ఒకరోజున నా భార్యని భయంకరంగా తిట్టా. నా కూతురు విషయంలో గట్టిగా తిట్టా. బుద్ధుందా, గడ్డి తింటున్నాను, ఏం చేస్తున్నావు నువ్వు అసలు అన్నాను. నా భార్య వెళ్ళి అలిగి పడుకుంది. ఆ రాత్రి కాకినాడలో ప్రసంగం చేయాలి, నేను ఫ్యామిలీతో వెళ్ళాలి. నేను అక్కడికి డ్రైవర్ వచ్చేసాడు. నేనే తిట్లు తిట్టా. ఆమె వెళ్ళి పడుకుంది. డ్రైవర్ వచ్చేసాడు, టైం అయిపోతుంది. మేము 3 గంటలకల్లా అక్కడ వెళ్ళాలి. ఎలాగా అహం అడ్డొస్తుంది నాకు. అరే మీ అమ్మని రమ్మని చెప్పు అన్నాను. మధ్యలో తడికి అనమాట. స్వతంత్రత పోయినప్పుడు మధ్యలో ఎవరో ఒకరిని తడికిని పెట్టుకుంటాం మనం. తడికి అడ్డు పెట్టుకొని మాట్లాడతాం అనమాట. అప్పుడు దాకా నా కొడుకుని ఎందుకు రోజు రెడీ అవ్వు అని అనాలి. అలాంటిది మీ అమ్మని పిలు, అమ్మ డాడీ పిలుస్తున్నారు, నేను రానని చెప్పు. డాడీ, అమ్మ రాదంట. రాకపోతే ఎలా కుదురుద్దురా, వెళ్ళి చెప్పు అమ్మ. మధ్యలో ఏంటిది, నేను నా పరిశుద్ధాత్మ అంటాడు, వెళ్ళా నీ భార్య కదా వెళ్ళి సారీ చెప్పు అంటాడు దేవుడు. ఇక అహం అడ్డొచ్చేస్తుంది అనమాట. మనం చెప్పడం ఏంటి, ఒక మాట అంటానికి సరిపోవం మనం. అందులో మగవాళ్ళకు కొద్దిగా ఉంటుందిలేండి, సామాన్యంగానే ఉంటుంది.
పాపం అది గమనించాలి. ఆడవాళ్ళు కూడా అది గమనించి ట్యూన్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఇక తట్టుకోలేకపోతున్నాను నేను, టైం అయిపోతుంది, దగ్గరికి వెళ్తున్నాను కానీ మాట్లాడలేకపోతున్నా. రోజీ అన్నాను, అటు తిరిగింది. అంత పొగరైతే నాకు పొగరు ఉండదా, వెళ్ళిపోదాం అనిపిస్తుంది లోపల. కానీ పరిశుద్ధతనే వెళ్ళి ఏం ప్రసంగం చేస్తావు? కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట దుమ్ముగొట్టి సబలకెక్కువాడు చచ్చు దద్దమ్మరా లలిత సుగుణజాల తెనుగుబాల. పద్యాలు గుర్తొచ్చేస్తున్నాయి నాకు. అదే స్కూల్లోనే పిల్లలకు ఆ పద్యాలు నేర్పించామా. కట్టుకున్న పెళ్ళాన్నే నట్టేట్లో ముంచేసి పిల్లల నోట్లు దుమ్ము కొట్టేసి సభలకెక్కేసి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తే ఆడు సచ్చు దద్దమ్మరా అని కరుణశ్రీ గారు, జంజాల పాపేశాస్త్రి గారు చెప్పిన మాట మళ్ళా గుండెల్లో మెదిలింది. కాదు దేవుడే అరే ఒప్పుకోర్రా అంటాడు. సరే దగ్గరికి వెళ్ళా. రోజీ మాట రాట్లా. అటేపుకి వెళ్ళా, అటు తిరిగా. రోజీ అన్న, ఇటు తిరిగింది మళ్ళీ. పరిశుద్ధ ఒప్పుగా వెళ్ళా, సారీ చెప్పా. బయట వాళ్ళు కాదుగా, నీ భార్యగా చెప్పు అంటాడు పరిశుద్ధాత్ముడు. చివరికి డైరెక్ట్ అయిపోయాను. నేనక తగ్గించేసుకున్నాను నేను. నువ్వు కూడా నేర్చుకోరా బాబా. అంటే ఆరాధ్య అలా ఉంటుందని కాదు, ఆరాధ్య దైవమైన దేవుణ్ణి అనుసరిస్తున్న వాళ్ళు కొన్నిసార్లు చిన్న చిన్న బలహీనతలు, అలా అడ్జస్ట్మెంట్ మెకానిజం అది. వెంటనే అన్నాను, రోజీ ఐఎమ్ వెరీ సారీ. చాలా పరుషమైన పదాలు అన్నాను నేను. ఐఎమ్ వెరీ సారీ అన్నాను. వెంటనే ఏం చేసి ఉంటుంది, లేచిపోయింది. చాలా ఆశ్చర్యపోయాను నేను. నన్ను తగ్గించుకుంటే, క్షమాపణ చెప్పుకుంటే ఒక భార్య ఎంత బాగా కలిసిపోద్ది. వెంటనే లేచి ఒక మాట అంది. నాకు ఇంకా ఆశ్చర్యం, చాలా బాధపడిందండి మనసు. ప్రార్థన చేసుకుందామా అంది. ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. కాకినాడ వెళ్ళాం. అక్కడ నా ప్రసంగం ఏంటి తెలుసా? విజయము. కొంపలో విజయం లేనాడు అక్కడికి వెళ్ళి విజయం ఏం ప్రసంగం చెబుతాడు? అప్పుడు అర్థవంతమైన ప్రసంగం. ఎస్, వెరీ గుడ్. కనుక నీ జీవితం కూడా, మీరిద్దరి జీవితం కూడా ఈ మూడు ప్రిన్సిపల్స్ చెప్పాము. పేతురు తన అనుభవంలో రాశాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. మీరు కూడా ప్రతిదినం ప్రార్థన విజ్ఞాపనలతో, భక్తిలో, విశ్వాసంలో, నీతిలో ఎదుగుతూ అనేక మందికి ఆదర్శవంతంగా, మీ నాన్నగారు, మీ తాతగారు అద్భుతమైన సువార్థికులు, అద్భుతమైన సేవకులు, అనేక దైవజనులకు సహకారులు, వాళ్ళ చుట్టూ గీతలు గీసుకొని బతకల ప్రతి దైవజనుడికి వాళ్ళు సహకారులే. టైంలో ఒకవేళ లేకపోయినప్పటికి కూడా ఎంతో సంతోషించే అద్భుత గడియ. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మరి ఈనాడు నీకు ఇస్తున్నాడంటే దాన్ని నువ్వు చక్కగా కొనసాగించుకొని కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని జతపరిచి కుటుంబ జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్లేవాడు మరియు ఆరాధ్యులను తండ్రి మీరు ఒకటిగా చేసి దంపతులుగా మార్చబోతున్నారు. ఒక్కటైన వీరిరువురు నిరంతరం నీతో సంబంధం కలిగి 3 పెట్టెల తాడు తెగిపోదు కదా అన్న వాక్యం వీరి జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందమని, సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా బిడ్డలను బలపరచమని దాసులు ఫిలిప్పు గారు తండ్రి జతపరుస్తుండగా మీరే ఉన్నతమైన నీ ఆలోచనలతో ఇద్దరిని ఒకటిగా చేసి మహిమ పొందమని, మా ప్రభువు మా రక్షకుడు, ఆశీర్వాదానికి మూలకారకుడు, కుటుంబ వ్యవస్థకు నాంది పలికిన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం కలిగించిన కుటుంబాలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదామని గట్టిగా. ఆర్కెస్ట్రా వారు, సింగర్ ఓ పల్లవిచ్చాడు పాడిన తర్వాత మనము వివాహ కార్యక్రమంకి వెళ్ళిపోదాం. కాలాతీతం అవుతుంది. ఆర్కెస్ట్రా వారు పల్లవిచ్చాడు పాడతారు. పాట పాడుతుండగా పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు, అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు దయచేసి ఎదురు అందుబాటులో ఉండండి. అన్ని సిద్ధపరచుకోండి, సమయం పోకూడదు. ఓకే. Hallelujah. Praise the Lord.
ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ మంచిదండి. పాట వినిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఆ పక్కన భోజనశాలలో భోజనం జరుగుతున్నాయి, ఇబ్బంది ఎవరు పడవసలేదు, ఫ్లోటింగ్ తగ్గుతుంది.
వివాహ కార్యక్రమం దయచేసి ఎవరు ఎదరికి రాకండి, ఎదరు అటు ఇటు తిరగొద్దండి. ఇది పరిశుద్ధ వివాహం కాబట్టి చక్కగా దేవునికి మహిమకరంగా జరిగిద్దాం. మన మధ్యకి దేవుని దాసులు రెవరెండ్ పిలిపయ్య గారు వచ్చారు.